మహాత్ముడైన శ్రీమన్నారాయణుని శరీరం మరకత పర్వతంలా ఉంది. పచ్చని పట్టుబట్ట వెలుగులు సంధ్యాకాలంలోని మేఘ కాంతి వలె ఉన్నాయి. మనోహరమైన బంగారు కిరీటం ఆ పర్వతానికి శిఖరమైంది. ఆ స్వామి మెడలోని ముత్యాల హారాలు కొండచర్యల మీద ప్రవహించే ప్రవాహ సమూహాల్లాగా ఉన్నాయి. ప్రభువు మెడలో శోభిల్లుతున్న తులసీమాలికలు పర్వత తటాల్లో పుట్టిన ఓషధి లతల వలె ఉన్నాయి. చక్కని స్వామి భుజాలు సమీపంలో ఉండే వెదురు గడల వలె ఉన్నాయి. హరి పాదాలు ఆ పర్వతం ముందున్న చెట్ల గుంపుల వలె ఉన్నాయి. హారకలాప పుష్ప నిచయంబుల చంచదనర్ఘరత్న కేయూరకరాంగుళీయక మహోజ్వల బాహు సహస్ర శాఖలొప్పారగజూడనొప్పి భువనాత్మకలీలన దృష్టమూల విస్ఫారిత భోగవేష్టిత విభాసిత చందన భూరుహాకృతిన్ విస్ఫారిత భోగవేష్టిత విభాసిత చందన భూరుహాకృతిన్. సమస్త జగత్స్వరూపుడు శ్రీమన్నారాయణుడు అవ్యక్త మూలమై ఉన్నాడు. ఆయన ధరించిన హారాల సమూహం పూల గుత్తుల వలె ఉంది. అమూల్యమైన రత్నాలు పొదిగిన భుజకీర్తులు, వేళ్ల ఉంగరాలతో మిక్కిలి ప్రకాశవంతమైన భుజాలు 1000 కొమ్మలలాగా ఉన్నాయి. సర్వభువనాత్మకుడైన ఆయన పడగలు విప్పి చుట్టుకున్న సర్పాలు గల చందన వృక్షంలాగా ఉన్నాడు. జై శ్రీకృష్ణ.